పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి 5వ తారీఖు బుధవారం ఈనాటి దివ్య బలి పూజ పఠనాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పఠనము హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 15వ వచనం వరకు. మార్కు సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని చదివి ధ్యానించుదాం. ఆయన అక్కడ నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధనలను వినుచున్న జనులు ఆశ్చర్యపడి, ఈయనకు ఇవి అన్నీ ఎట్లు లభించినవి? ఈయనకు ఈ జ్ఞానం ఎట్లు కలిగినది? ఈయన ఇట్టి అద్భుత కార్యములను ఎట్లు చేయుచున్నాడు? ఈయన వడ్రంగి కాడా? మరియమ్మ కుమారుడు కాడా? యాకోబు, యోసేపు, యూదా, సీమోను అనువార్ల సోదరుడు కాదా? ఈయన అక్క చెల్లెండ్రు మన మధ్యన ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు తృణీకరించిరి. ప్రవక్త తన పట్టణమునను బంధువుల మధ్యను తన ఇంటను తప్ప ఎచ్చటనైనను గౌరవింపబడును అని యేసు వారితో పలికెను. ఆయన అచ్చట కొద్ది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరిచెను. కానీ మరి ఏ అద్భుతమును అచ్చట చేయజాలకపోయెను. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగెను. ధ్యానాంశం 3వ శతాబ్దంలో జీవించిన పునీత అగత్తమ్మ పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. కన్యకగా మరియు వేద సాక్షిగా శ్రీ సభ చేత బహుగా కీర్తింపబడుచున్నది. కన్యత్వ వ్రతాన్ని చేపట్టిన అగత్తను మోహించిన సైన్యాధికారి ఆమెను ఎన్నో చిత్రహింసలు పెట్టినా అతనికి లొంగక ప్రాణత్యాగానికి సిద్ధపడిన వీరవనిత అగత. ఆమె స్త్రీల క్యాన్సర్, మానభంగ బాధితులకు, చిత్రహింసలకు గురి కాబడే వారికి, భూకంపముల బాధితులకు పాలక పునీతురాలిగా శ్రీ సభచే మన్ననలు అందుకుంటూ ఉంది. మన చిన్నతనంలో బడిలో ఉపాధ్యాయులు దండించినప్పుడు మనకు కోపం వచ్చేది. కానీ పెద్ద అయిన తర్వాత వారి ఆ శిక్షనే మన ఉన్నతికి కారణమని తెలుసుకొని సంతోషిస్తాం. అలాగే మన జీవితంలో మనం ఆధ్యాత్మికంగా ఎదగటానికి దేవుడు కూడా మనల్ని శిక్షిస్తాడు. అది దేవుడు మన మీద కోపంతో చేసే పని కాదు. మనకు క్రమశిక్షణను నేర్పడానికే అట్లు చేస్తాడు. మొదటి పఠనము ఇదే విషయాన్ని చెబుతుంది. గ్రంథకర్త హెబ్రీయులను పవిత్రతను సాధించటానికి పోటీ పడమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దానిని పొందాలంటే ప్రభువు క్రమశిక్షణ నేర్చుకోవాలి. సులువు మార్గం ద్వారా కాదు, సిలువ ద్వారా మనం నేర్చుకోవాలి. మార్కు సువార్తలో 6వ అధ్యాయం ప్రారంభంలో ప్రభువు తానే స్వంత ఊరు నజరేతులు ఎదుర్కొంటున్న నిరాదరణ గురించి చెప్పబడింది. తమ మధ్యలో ఉండే సామాన్యుడైన యేసు బోధించే తీరు వారిని ఆశ్చర్యపరిచింది, అసూయను కలిగించింది. స్వజనమే ఆయనను తృణీకరించింది. వారి అవిశ్వాసం వలన ఆ ఊరిలో ప్రభు ఎక్కువ అద్భుతాలు చేయలేకపోయాడు. వారు తలుపులు మూస్తే పరిసర గ్రామాల ప్రజలు తలుపులు తెరచి ఆహ్వానించారు. నిరాదరణను, తృణీకరణను తలంచుకుంటూ కృంగిపోవడం అల్పుల లక్షణం. ప్రభువు కృంగిపోలేదు, తన పరిచర్యను ఆపలేదు, లక్ష్యాన్ని విస్మరించలేదు. ఒక చోట నుండి అనేక చోట్లకు వెళ్ళి బోధించాడు. మానవ జీవితంలో ఎదురయ్యే కష్టాలు, హింసలు, తృణీకరణలు అన్నీ మనకు క్రమశిక్షణ నేర్పి మన జీవితంలో ముందుకు వెళ్ళేలాగా చేస్తాయి. నిరాశ వద్దు, కృంగిపోవద్దు. గమ్యం ముఖ్యం, గమనం ఆవశ్యం.
ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు పునీత అగత్తమ్మ గారి యొక్క జీవితాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఆ తల్లి మరి 12 సంవత్సర బాలికగా తనను తాను దేవునికి అర్పించుకున్నారు. మరి ఆ తల్లి జీవితాన్ని 2వ వీడియోలో ఈనాడు ధ్యానించుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.